వ్యవసాయ రంగం తర్వాత అత్యధికంగా ఎవరైనా ఏదైనా రంగం మీద ఆధారపడి వారి జీవనాన్ని గడుపుతున్నారంటే అది హస్తకళా వృత్తులు అని చెప్పి మనందరికీ తెలిసినటువంటి విషయం. ఆ సందర్భంలో విశ్వకర్మ యోజనాన్ని నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకురావడం జరిగింది. హస్తకళా వృత్తుల మీద ఆధారపడి జీవించేటువంటి వారు ఏవైతే మన సాంప్రదాయ హస్తకళా వృత్తులు ఉన్నాయో అవి కనుమరుగవుతున్నటువంటి సందర్భంలో వాటిని పరిరక్షించుకోవాలనేటువంటి ఆలోచనతోటి ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని వారు తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమానికని కేంద్ర ప్రభుత్వం 13,000 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. 5 సంవత్సరాల కాలంలో ఈ 13,000 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమం మీద వెచ్చిస్తుంది. హస్తకళా వృత్తుల మీద ఆధారపడినటువంటి వారు 1,00,000 రూపాయల నుండి 5 లక్షల రూపాయల వరకు దశల వారీగా వారు తక్కువ వడ్డీకే అప్పు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అది మాత్రమే కాకుండా హస్తకళా వృత్తుల మీద ఆధారపడి జీవించేటువంటి వారికి నైపుణ్యాభివృద్ధి అందివ్వాలి అనేటువంటి ఆలోచనతోటి వారికి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది 1 వారం రోజుల పాటు. ఈ వారం రోజులకు కూడా ప్రతి రోజు 500 రూపాయల మేరకు వారికి స్టైఫండ్ ఇస్తూ వారిని ప్రోత్సహిస్తూ ఈ నైపుణ్యాభివృద్ధిని పెంపొందించి ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి అని అభ్యర్థిస్తున్నారు. మే 13న కమలం గుర్తుపై ఓటేద్దాం, పురంధేశ్వరి గారిని గెలిపిద్దాం.